హలో ఎవ్రీవన్, మన ఇండికేటర్ ఏం చెప్తుందనే కాన్సెప్ట్ అయితే వీడియో చేయడం జరుగుతుంది. మన వ్యూ అనేది నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రెండింటిలో మన వ్యూ ఉంటుంది. బ్యాంక్ నిఫ్టీ రేంజ్ 48,494 రేంజ్లో ఉంటే నిఫ్టీ 22,570 రేంజ్లో మాత్రం నిఫ్టీ ఉంది. ఇక్కడ మనం బ్యాంక్ నిఫ్టీలో మనమైతే ఫస్ట్ చూద్దాం. ఈ యొక్క బ్యాంక్ నిఫ్టీ ఈ యొక్క సపోర్ట్ రెసిస్టెన్స్ ఎక్కడి నుంచి పైకి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంది అని చెప్పేసి మనమైతే మన ఇండికేటర్స్ మాత్రం యాడ్ చేద్దాం. ఏవైతే మన ఫేవరెట్స్ ఇండికేటర్ ఉన్నాయో ఆటో ఫిబ్ ఎక్స్టెన్షన్ ఆటో ఫిబ్ రిట్రేస్మెంట్ ఈ రెండింటిని కూడా యాక్టివేట్ చేయడం జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇప్పుడైతే మన వ్యూని అయితే కన్ఫర్మ్ అయితే చేద్దాం. ఇంకా మార్కెట్ అనేది బయింగ్ అండ్ డిప్ కాల్ మాత్రం స్ట్రాంగ్ ఉందని చెప్పేసి ఇండికేషన్స్ మాత్రం చూపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మీరు రిస్క్ రివార్డ్తో అయితే ట్రేడింగ్ అయితే చేయండి. ఓకే, మార్కెట్ దాని ప్రకారంగా అయితే మార్కెట్ స్ట్రాంగ్ ఉందని చెప్పేసి ఇండికేషన్స్ మాత్రం కనబడుతుంది. మీ యొక్క ఇక నేనైతే ఇక్కడ ఈ రేంజింగ్ మళ్ళీ పైకి వెళ్ళినట్టు వెళ్ళి మళ్ళీ డ్రాప్ అయ్యి మళ్ళీ పైకి అవ్వడానికి మాత్రం ఛాన్సెస్ ఉంది. ఇక్కడైతే ఒక చిన్న రిస్క్ అయితే చేసి మాత్రం ఇక్కడ ఒక చిన్న 48,350 ఈ రేంజ్లో మాత్రం ఒక చిన్న రిస్క్ చేస్తే మాత్రం ఇక్కడ నుంచి మాత్రం మళ్ళీ 49,000 మాత్రం మార్కెట్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంది అని చెప్పేసి ఇండికేషన్స్ చెప్తున్నాయి. ఓకే ఫ్రెండ్స్, అయితే నా వ్యూ ప్రకారం అయితే కాల్ అయితే స్ట్రాంగ్గా ఉంది, పైకి వెళ్ళడానికి మాత్రం ఛాన్సెస్ ఉంది అని చెప్పేసి ఇండికేషన్స్ మాత్రం ఇస్తుండే. ఇక చూద్దాం ఫర్దర్గా ఏమవుతుంది అనేది. ఓకే, మీరైతే ఒక 6 months మాత్రం పేపర్ ట్రేడ్ చేయండి. తీసుకున్న తర్వాత ఫర్దర్గా మీరు ట్రేడింగ్ అనేది చేయండి. ఓకే, 6 months పేపర్ ట్రేడ్ అనేది చాలా వరకు బిగినర్స్కి చాలా అవసరం. ఇంకొన్ని 3 years వరకు అట్లీస్ట్ 3 years మాత్రం ఒక్క లాట్తో మాత్రమే ట్రేడింగ్ చేయాలి. ఇది ఒక ట్రేడెడ్ చేయాల్సిన లక్షణం. ఇంకో ఏంటంటే నెక్స్ట్ నిఫ్టీలో ఫర్దర్గా నిఫ్టీలో మన వ్యూ అయితే చూద్దాం. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రెండింటిలో మన వ్యూ ఉంటుంది. ఇక నిఫ్టీకి చూసుకున్నట్లయితే ఇంకోటి ఏంటంటే ఈరోజు ఫ్రైడే కాబట్టి ప్రీమియమ్స్ అనేది ఈరోజు సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ప్రీమియమ్స్ ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రెండింటిలో కూడా ప్రీమియమ్స్ అనేది రిడ్యూస్ అవ్వడానికి మాత్రం చాలా వరకు అయితే ఛాన్సెస్ ఉంది. ఎవరైతే బయ్యర్స్ ఉన్నారో వాళ్ళైతే చాలా కేర్ఫుల్గా ఉండండి. అంటే ప్రీమియమ్స్ రిడ్యూస్ అవ్వడానికి మాత్రం చాలా వరకు అయితే ఛాన్సెస్ మాత్రం ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూస్తున్నైతే ఇది కూడా మనం అనుకున్న రేంజ్కి మాత్రం ఇక్కడ ఇదే రేంజ్లో ఉంటుందని మనం ఎక్స్పెక్ట్ చేసాం. ఒకవేళ ఇక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ డ్రాప్ అయితే మాత్రం ఈ రేంజ్ నుంచి మాత్రం మళ్ళీ ఎప్పుడైతే ఇక్కడ స్ట్రక్చర్ అనేది పైకి వెళ్తుందో ఇంకా పైకి వెళ్ళడానికి మాత్రమే ఛాన్సెస్ ఉంది. ఇంకా దీనికైతే 22,973 రేంజ్ మాత్రం అయితే మన టార్గెట్ ఉంది. టార్గెట్ అయితే చాలా దూరం అయితే ఉంది. నిఫ్టీలో మాత్రం మంచి మూమెంట్ ఇవ్వడానికి మాత్రం ఛాన్సెస్ ఉంది అని చెప్పేసి నేనైతే ఫర్దర్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, మీ వ్యూ అనేది నిఫ్టీ సైడ్ మీరు కాల్ సైడ్ ఉంటారా పుట్ సైడ్ ఉంటారా ఒకసారి కామెంట్ అయితే చేయండి. మీ వ్యూ ఈరోజు మీ వ్యూ ఏంటిది అనేది కూడా ఒకసారి కామెంట్ అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, మీరు అనేది మీకు ఏదైతే బెస్ట్ ఇండికేటర్స్ టాప్ 5 ఇండికేటర్స్ కూడా ఒకసారి కామెంట్ చేయండి. ఏదైతే నేనైతే బెస్ట్ ఇండికేటర్ గురించి అయితే మనమైతే చూడడం జరుగుతుంది. ఏదైతే బెస్ట్ ఇండికేటర్స్ వాచ్ లిస్ట్లో పెట్టుకొని వాటితో ఫర్దర్గా అయితే మనం ట్రేడింగ్ చేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే మనం చూద్దాం. ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఒక్కొక్క ఇండికేటర్ అయితే తీసేసి ఈ రకంగా మాత్రం ఉంది. ఇంకా కాల్ అయితే స్ట్రాంగ్ ఉందని చెప్పేసి మనకైతే చూపిస్తుంది. మళ్ళీ ఒకసారి బ్యాంక్ నిఫ్టీ మళ్ళీ ఒకసారి చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే ఈ రకంగా ఉంది. ఒక ఇండికేటర్ అయితే యాడ్ చేద్దాం. ఆటో ఫిబ్ రిట్రేస్మెంట్ని యాడ్ చేద్దాం. యాడ్ చేసిన తర్వాత ఫర్దర్గా ఎలా ఉంటుంది అని చెప్పేసి చూద్దాం. ఈ రకంగా ఉంది. ఇక్కడ నుంచి వెళ్ళి ఒకవేళ ఈ రేంజ్కి డ్రాప్ అయితే మాత్రమే పిఈ స్ట్రాంగ్ 48,200కి డ్రాప్ అయితే మాత్రమే మళ్ళీ 47754కి రావడానికి ఛాన్సెస్ ఉంది. ఇప్పటికైతే దీనికి కిందికి రాదు. ఏదైతే 22,200 అంటే ఇక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ పైకి వెళ్ళడానికి మాత్రమే ఛాన్సెస్ ఉంటుంది. ఇక్కడ ఇది ఈ కిందికి వస్తే మాత్రం మళ్ళీ 47,754 రేంజ్కి మాత్రం రావడానికి మాత్రం ఛాన్సెస్ ఉందని చెప్పేసి ఇక్కడ ఇండికేషన్స్ మాత్రం ఇస్తుంది. ఇక్కడ నుంచి వెళ్ళి మాత్రం ఈ రేంజ్ నుంచి వెళ్ళి మాత్రం పైకి వెళ్ళడం ఎక్కడి నుంచి అయితే మళ్ళీ ఫర్దర్గా పైకి వెళ్తుంది అని చెప్పేసి ఇక్కడ ఇది 49,000కి మార్కెట్ వెళ్తుంది అని చెప్పేసి ఇండికేషన్స్ మాత్రం చూపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఒకసారి నిఫ్టీలో చూసుకున్నట్లయితే ఈ నిఫ్టీ కూడా యాజ్ ఇట్ ఈజ్ ఇదే మాత్రం చూపిస్తుంది. 22,451 బిలో వస్తే మాత్రమే పిఈ స్ట్రాంగ్ 22,451 రేంజ్కి బిలో వస్తే అప్పుడు మాత్రం మన వ్యూ మాత్రం చేంజ్ చేసుకోవాలి. అప్పటి వరకు అయితే మనం కాల్ సైడే ఉండాలి. కాల్ అనేది 22,451 ఇక్కడ దీని కిందికి మాత్రం ఒక స్టాప్ లాస్ పెట్టుకొని అయితే ట్రేడింగ్ అయితే చేయొచ్చు. సి సైడ్ అయితే
ఉండొచ్చు. సేల్ సైడ్ అయితే మంచి మూమెంట్ ఇవ్వడానికి మాత్రం ఛాన్సెస్ ఉంది అని చెప్పేసి ఇండికేషన్ చెప్తుంది. నా ఓన్ కాదు, ఇండికేషన్ ఏ చెప్తే దాన్ని ఫాలో అయితే మాత్రం ఫర్దర్గా మనం అయితే ఓవరాల్గా మనం మంచి ప్రాఫిట్ ఉండడానికి మాత్రం ఛాన్సెస్ ఉంది. ఓకే ఫ్రెండ్స్, మీరు మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.